హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో 2 రోజులుగా జరుగుతున్న స్పోర్ట్స్ స్కూల్ కౌన్సిలింగ్ గురువారం ముగిసింది. గురువారం జరిగిన సెలక్షన్స్లో 28 మంది హాజరయ్యారని హనుమకొండ డివైఎస్ఓ అశోక్ కుమార్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్ హాకింపేట్ స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికైన విద్యార్థులకు 2 రోజుల పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 55 మంది క్రీడాకారులు కౌన్సిలింగ్కు హాజరయ్యారని తెలిపారు. ఇందులో 28 మంది బాలురు, 27 మంది బాలికలు హాజరు కాగా వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డిఎస్ఏ కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఫియర్ ఉన్న వాళ్ళు ఉండండి, ఫియర్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది సెలక్షన్ లిస్ట్ అండి. అన్న బాలరాజు ఎదురు ఎంతమంది మేడం? మీరు ఎంతమంది? హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో బల్దియా చేపట్టిన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం జేఎన్ఎస్ స్టేడియంతో పాటు 49వ డివిజన్లో వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలలో మేయర్ క్షేత్రస్థాయిలో సందర్శించి సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఎన్ఎస్ స్టేడియంలో హనుమకొండ క్రీడాభివృద్ధి అధికారి గుగులోత్ అశోక్ కుమార్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బల్దియా తరపున స్టేడియంలో ఫ్లోరింగ్, లైటింగ్, గ్రావెల్ పనులను పూర్తి చేయాలని, ఆర్మీ అగ్నివీర్ ర్యాలీని దృష్టిలో ఉంచుకుని పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని సీఎంహెచ్ఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మానస రామ్ ప్రసాద్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, డివైఎస్ఓ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో త్వరలో రైతు బజార్ ప్రారంభోత్సవం కానుంది. బద్వేల్ మార్కెట్ యార్డు రైతు బజార్ను ఆర్డీఓ చంద్రమోహన్, ఎంఆర్ఓ త్రిపురన్, మున్సిపల్ కమిషనర్ వాకమల్లు వెంకట నరసింహారెడ్డి, మార్కెట్ యార్డు సెక్రటరీ మేఢా మురళి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన రైతు బజార్లోని 33 రూములను పరిశీలించిన టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు పలువురి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితీష్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ రైతు బజార్లో వ్యాపారం కొరకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని పలువురుకు అధికారులకు సూచించారు. రోజు నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులందరికీ వాళ్ళతో పాటు ఈరోజు అధికారులు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు మరియు కమిషనర్ గారు వచ్చి ఈరోజు మనందరం చూస్తున్నాం, రైతులకి అందుబాటులో మార్కెట్ తీసుకొని రావాలా. ఎక్కడెక్కడో పండించిన వాళ్ళు ఈరోజు మనం చూస్తే మనము బద్వేల్ మైదుకూరు రోడ్లో ఎక్కడో అమ్ముకుంటున్నారు. ఖచ్చితంగా మార్కెట్ మేము ప్రభుత్వం వచ్చినప్పుడు డిఆర్సీలో ఈ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలనేసి ఇప్పుడు కంప్లీట్ చేసినారు. ఇవన్నీ త్వరలోనే అందరూ రైతులకి ఈ విధానాలుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు మీ అందరికీ తెలిసిందే,
పెద్దాయన వీరారెడ్డి గారు ఆ రోజు మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మార్కెట్ యార్డ్ పెట్టారు. 2014-19లో మనం ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులు ఆ ప్రాంతం రైతులు ఇంత దూరం రావాలంటే ఇబ్బంది పడుతున్నారనేసి అక్కడ పూర్వంలో నూతనంగా ఇంకోటి ఉప మార్కెట్ యార్డ్ కూడా మనం ఆ రోజు పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఏది అంత మిగులుగా వదిలేసి వెళ్ళిపోయినారు, పూర్తి చేయలేదు. ఇవన్నీ మనం పూర్తి చేసి రైతులకు ఒక మంచి సౌకర్యం కలుగజేస్తూ ప్రజలందరికీ ఒక విధంగా దీన్ని అందుబాటులోకి తీసుకొని రావాలనేదే మన అందరి ఆలోచన. దీంతోపాటే మీరు ఇటీవలే మీ అందరికీ తెలుసు ఆ అధికారులందరూ ఒక సమీక్ష పెట్టి మనం ఇక్కడ బద్వేల్లో ఉన్న చికెన్ షాప్ సెంటర్లు కానీ ఇవన్నీ కానీ వాళ్ళ ఆలోచనలు కూడా మనం తీసుకొని ఎవరు అటు వాళ్ళు కానీ పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలంలో గ్రామంలో అయ్యప్ప స్వామి పూజలు జరగనట్లు గురుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 41 రోజులు దీక్ష చేసిన అయ్యప్ప స్వాములు మరియు వేరే గ్రామాన్ని ఇచ్చే వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులకు ఉచితంగా 3 పూటల అన్నదాన కార్యక్రమాలు జరగనున్నట్లు గురుస్వామి సూర్యనారాయణ తెలిపారు. దీక్ష చేసిన స్వాములు సుమారు 100 మంది ఉన్నారు. ఆ స్వాములతో పాటు బయట నుంచి వచ్చిన స్వాములకు ప్రతిరోజు 3 పూటల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన స్వాములకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. స్వామి యొక్క అనుగ్రహాన్ని కృపను కరుణా కటాక్షాలు పొందుతారని మరి కోరుచున్నాం. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. రంగారెడ్డిలో డ్రగ్స్ పట్టివేతపై రాజేంద్రనగర్ డీసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నిందితుల్ని అరెస్టు చేశామన్నారు. బెంగళూరు నుంచి సంతోష్, సందీప్, శివకుమార్ డ్రగ్స్ ను తీసుకువచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతున్నారు. డ్రగ్స్ కొంటున్న సాయిబాబు, విశాల్ రెడ్డి, సమీర్ అనే 3 వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి 2 లక్షలు విలువ చేసే 18 గ్రాములు MDMA, 130 గ్రాముల గంజాయి, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాళ్ళని కూడా ఆ 3ని ఐడెంటిఫై చేసి ఆ 3ని కూడా ఎస్పీ పెట్రోల్ పంప్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఈ బెంగళూరు నుంచి ఎవరైతే వచ్చారు వాళ్ళ పేరు సంగడి సంతోష్, 26 ఇయర్స్. ఆయన ప్రైవేట్ బిజినెస్ చేసేవాడు. తర్వాత గాంధీ సందీప్, 23 ఇయర్స్, నర్సరీ బిజినెస్. తర్వాత కాండేపల్లి శివకుమార్, లారీ డ్రైవర్. ఈ 3 బెంగళూరు నుంచి బస్ ద్వారా ఇక్కడ వచ్చారు. నిన్న రాత్రి స్టార్ట్ అయ్యి ఈరోజు మార్నింగ్ మన దగ్గరికి వచ్చారు. దెన్ అమ్మడానికి ప్రయత్నంలో ఇప్పుడు పాలకా సాయిబాబు, 25 ఇయర్స్, ఐటీ ఎంప్లాయీ. తర్వాత కొత్త విశాల్ రెడ్డి, 28 ఇయర్స్, ప్రైవేట్ ఎంప్లాయీ. తర్వాత పిల్లిశెట్టి సమీర్, 24 ఇయర్స్, ఫోటోగ్రాఫర్. సో వీళ్ళు ఎంఓ ఏంటంటే ఈ 3 అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయి అక్కడ సప్లై లొకేషన్ తర్వాత ఆన్లైన్ స్కానర్ ద్వారా డబ్బులు పే చేసి అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ ఇక్కడ వచ్చి కన్జ్యూమర్స్ కి అమ్మేవాడు. సో మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్లీ ఒక టీం ఏర్పాటు చేసి ఇంక్లూడింగ్ లోకల్ పోలీస్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్, దెన్ ఎస్ఓటి మాదాపూర్ టీమ్, ఎస్ఓటి రాజేంద్రనగర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ జాయింట్ ఆపరేషన్ లో మనం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ గ్రామ శివారులో డీసీఎం వాహనము ఫ్యాషన్ ప్రో ద్విచక్ర వాహనము ఎదురెదురుగా వచ్చి గుద్దుగా ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డలో భారీ సుడిగాలికి ధ్వంసం అయిన పంటలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.
పలిమెల మండలం లెంకలగడ్డ శివారు అటవీ ప్రాంత పంట పొలాలను మంగళవారం భారీ సుడిగాలి ప్రభావానికి పంటలు అడవిలో చెట్లు కూలిపోగా సుమారు 30 నుండి 40 ఎకరాలలో పత్తి, మిర్చి, వరి పంటలు ధ్వంసం అయ్యాయని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, వన శాఖ అధికారులు ప్రాథమికంగా పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అందించిన నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని, రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అక్కడ నుంచి ఎక్కడ వరకు వచ్చింది? రోడ్ దాటి 2 కిలోమీటర్లు పోయింది. చెట్లు కూడా బాగా పడ్డాయి. What is aim of it? What do you call this effect? విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో జేఎంఆర్ నాయరెడ్లో సంయుక్త మండల స్థాయి బ్యాంకర్ల సమితి సంయుక్త సమావేశంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జీఎంఆర్ ఫౌండేషన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా రాజం నియోజకవర్గం నిరుద్యోగ యువతీ యువకులు నైరెడ్లో ఉచిత కోర్సులలో శిక్షణ పొంది వృత్తి, విద్యా కోర్సులలో మంచి నైపుణ్యం పొందాలన్నారు. అనంతరం రాజం తెదేపా కార్యాలయంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. ఈ నెలాఖరులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలా 4 మండలాలు అలాగే టౌన్ అందరిని తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్స్ తీసుకోవచ్చు. తద్వారా డెఫినెట్గా ఎందుకంటే చాలా మంది మాకు ఎంప్లాయ్మెంట్ కావాలని వస్తున్నారు కానీ వాళ్ళకి స్కిల్ లేదు. ఆ స్కిల్ ప్రొవైడింగ్ సెంటర్ ఇక్కడ ఉంది. ఒక 1 వీక్ బ్యాక్ జిఎంఆర్ గారితో 1.5 అవర్ కూర్చున్నాం ఢిల్లీలో. అప్పుడు నాతో పార్వతీపురం ఎమ్మెల్యే గారు, రవి గారు, మన ఆంధ్రప్రదేశ్ రవి గారు, అలాగే ఇంకొక ఎమ్మెల్యే మన పార్లమెంట్ ఎమ్మెల్యే గారు, మేమందరూ జిఎంఆర్ గారితో నా ద్వారానే వాళ్ళు పరిచయం చేస్తాను. అందరం కూర్చున్నాం. 1.5 అవర్ కూర్చునేటప్పుడు మన ఇన్స్టిట్యూట్ గురించి చెప్పడం జరిగింది. అలాగే ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఇవ్వగలమని చెప్పారు. అలాగే ఎంటర్ప్రైజ్ ఎలా తయారు చేస్తున్నాం అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు స్వయంగా వచ్చాం కాబట్టి డెఫినెట్గా వితిన్ 1 మంత్లో మీరు కొంచెం మాకు టైం పర్మిట్ చేస్తే వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ముందు మా నాయకుల్ని మీరు ఒకసారి దాన్ని అంటే వాళ్ళకి సబ్జెక్టు లేకపోతే వాళ్ళకి ఇవి ఉంటాయని చెప్పగలిగితే డెఫినెట్గా గ్రామాల నుంచి తీసుకురావడం జరుగుతుంది. మీకు కూడా కన్విన్స్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఉంది కానీ నాకు తెలుసు, కానీ నాకైతే స్వయంగా వచ్చి జాయిన్ 2 years పాటు వాళ్ళు ఫాలోఅప్ చేసింది. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ప్రాంగణంలో ఏటీఎం, అరకు కాఫీ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయం వెనుక వైపు ప్రహరీ గోడ తక్షణమే నిర్మించాలని కలెక్టర్ చెప్పారు. సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. అంతర్గత రహదారుల నిర్మాణం త్వరగా ప్రారంభించాలని R&B డిఈ అరుణకుమారిని ఆదేశించారు. కార్యాలయం ప్రాంగణంలో ఏటీఎం యంత్రం ఏర్పాటు చేయాలని ఎల్డీఎం శివకృష్ణకు సూచించారు. ఆయన వెంట డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, ఈటీసీ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. రోడ్లు వేసినప్పుడు సో ఇది మొత్తం రోడ్డు పక్కన డ్రైన్ పక్కన చుట్టూ డ్రైన్ చేసి అది మ్యాజిక్ డ్రైన్ చేసి బయట ఇక్కడ బయట కనెక్షన్ అక్కడ బయట కనెక్షన్ 2 చోట్ల కనెక్షన్ ఇచ్చి ఇది నింపి ఓకే. అటువైపు ఏంటి ప్లాన్ మనది అంటే హైట్ లేకపోతే అదంతా మనకు ఓపెన్ చేస్తుంది. మన డ్రైన్ చేయాలి మనం రోడ్ని మీరు చేసేయండి. అది
ఫ్రంట్ ఫ్లోట్ చేసేసేయండి. మిగతా డ్రైన్ దగ్గర మీరు ప్లాన్ చేస్తారు, ఆ చివరికి చెప్తారు, అది ఒకేసారి ఫ్లోట్ చేద్దాం. ఇంకా వెళ్ళలేమా లోపల? ఇంకా చూసాను వెనక మనం ఓపెన్ చేసాము కాంపౌండ్. ఇది క్యాష్యూ రిసర్చ్. కర్నూలు జిల్లా ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్లో ప్రాథమిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగురప్ప, రాయచూర్, మంత్రాలయం, బళ్ళారి, ఆలూరు, గుంతకల్ తదితర ప్రాంతాలకు ప్రజలు ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తున్న బస్టాప్లో కనీస సదుపాయాలు లేవని వాపోతున్నారు. చెత్తతో నిండిపోయి త్రాగునీరు, షెడ్లు, మహిళలకు బాత్రూంలు సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రైవేటు బస్సులు ఆపాలంటే నిర్వాహకులు 200 రూపాయలు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కర్ణాటక బస్సులు బస్టాండులో ఆగడం మానివేయడంతో ప్రయాణికులు రోడ్డుపైనే బస్సులు ఎక్కుతున్నారు. ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సదుపాయాలు కల్పించి ప్రభుత్వ బస్సులు నడపాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమతలవలస మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సుమారు 52 మందిని అక్రమ మద్యం అమ్మకంలో పాల్గొన్నారు అనే అనుమానంగా బైండ్వర్స్ నిర్వహించారు. తహసీల్దార్ మరియు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఐ కృష్ణలత, రెవెన్యూ సిబ్బంది, రాజాం సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని వారిని హెచ్చరించారు. ఇలాంటి చేస్తే మాత్రం మీకు 1,00,000 రూపాయలు పడుతుంది. బాండ్ అయితే 1,00,000 రూపాయలకి వేస్తున్నారు. మీరు మళ్ళీ ఇలాగే పట్టుబడ్డారంటే ఈసారి జైల్లో పెడతారు, ఫైన్ కూడా కట్టిస్తారు 1,00,000 రూపాయలు. ప్రభుత్వ పథకాలు ఏమంటూ కూడా ఇంకా ఓవరాల్గా మనకి వచ్చే మన ఏదైతే రైస్ అని కానీ ఏదైనా ఇంకా అవి దాని మీద పడతాయి మనకి, అంతే కదా. ఇలా అని అది తెలియకూడదు. బాగున్నాం అనుకోవాలి కానీ ఇలాంటి ఊరా అని అనుకోండి. అంటే ఇప్పుడు సంఖ్యలు ఎక్కువ ఉన్నట్టున్నారు. నెక్స్ట్ ఎవరంటే అమ్మకండి ఇంకా లక్ష్మీపురం ఉన్నారు. నారాయణ ఖేడ్ ఎస్ఐ రాసుల శ్రీశైలం సైబర్ నేరాలపై విద్యార్థులను శిక్షణ ఇవ్వడం జరిగింది. సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో మోసం చేయవచ్చునని హెచ్చరించారు. గూగుల్ సెర్చ్, గేమ్స్, అడ్వైజర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు మనం అప్రమత్తం కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశాలు ఉంటాయని చెప్పారు. వ్యక్తిగత ఓటీపీలు ఎవరితోనైనా పంచుకోకూడదని, సోషల్ మీడియాలో ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని సూచించారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్లే స్టోర్ లో కొన్ని అవైలబుల్ ఉంటాయి. అవైలబుల్ ఉండకపోతే ఏం చేస్తాం, మన ఫ్రెండ్స్ నుంచి పంపిస్తాం. ఇప్పుడు మనకి ఏదో మన స్కూల్లో సార్ వాళ్ళు కూడా కొన్ని అప్లికేషన్లు వేస్తాం, అటెండెన్స్ కోసం వేస్తాం, ఏదో కొన్ని అప్లికేషన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఉంటాయి. అట్లాంటి అప్లికేషన్ ప్లే స్టోర్ లో దొరికాయి. దొరకకపోతే ఏం చేస్తాం, వాటిని ప్రైవేట్ గా తయారు చేసి బ్లూటూత్ ద్వారా కానీ లేదంటే వాట్సాప్ లో కానీ ఇంకా మెయిల్ ద్వారా సెండ్ చేసుకున్న దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. అర్థమైనా? ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అది మనం వాడుకోవచ్చు. ప్లే స్టోర్ అనేది దాంట్లో అప్లోడ్ చేయాలంటే దానికి కొంత పేమెంట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మన చిన్న చిన్న అప్లికేషన్ అనేది వాటిలో అప్లోడ్ చేయరు. అది పర్సనల్ గా మనం ఇప్పుడు కాలేజ్ మన ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ డిపార్ట్మెంట్, మన ఏదో ఒక హాస్టల్ డిపార్ట్మెంట్, స్కూల్ డిపార్ట్మెంట్, ఏదో ఆ డిపార్ట్మెంట్స్ కి ప్లే స్టోర్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా. అట్లా చేసుకోవడం వల్ల మిస్యూజ్ అవుతుంది అప్లికేషన్. అందుకోసం ఏం చేస్తారు, దాన్ని సపరేట్ కొంతమందికి ఇప్పుడు మనకి మన కాలేజ్కి అప్లికేషన్ కావాలనుకుంటే మన హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ మన మోడల్ ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తారు, స్టేట్ లో ఉన్న ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీస్ వాళ్ళు డిస్ట్రిక్ట్ లో ఉన్న ఆఫీస్ కి పంపిస్తారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ నుంచి మన కాలేజ్కి డైరెక్ట్ పంపించుకుంటారు. అది పర్సనల్ గా పంపించి ఇన్స్టాల్ చేసుకుంటారు. అట్లా ప్రతి అప్లికేషన్
మేజర్ అప్లికేషన్ ప్లే స్టోర్ లో దొరుకుతాయి, కొన్ని మనకు బయట దొరుకుతాయి. అయితే బయట ఇన్స్టాల్ చేసుకునే అప్లికేషన్ డైరెక్ట్ వాట్సాప్ లో ఉంటే వాట్సాప్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతాయి. అయితే ఇట్లా ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు వాటిని మనకు ఆ పేరు పెట్టి పంపిస్తారు, కానీ అప్లికేషన్ ఏముంటుంది, అది మనకు క్రిమినల్స్ పంపిస్తారు. అప్లికేషన్ ఎట్లా క్రిమినల్స్ పంపిస్తారంటే రీసెంట్ గా మనము వాట్సాప్ వాడతాం కదా, వాట్సాప్ వాడినప్పుడు ఒక కేసు చెప్తున్నాం. నిర్మల్ జిల్లాలో అట్టహాసంగా 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడు గ్రామంలోని తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల్లో 11వ రాష్ట్ర జోనల్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025-2026 క్రీడా పోటీల కార్యక్రమం ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జోన్ పరిధిలో 4 జిల్లాలకు చెందిన 1190 మంది విద్యార్థులు వివిధ క్రీడాంశాల్లో పాల్గొనబోతున్నారని, క్రీడల్లో ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపు కోసం మళ్లీ ప్రయత్నిస్తూ గెలుపొందిన వారు మరింత మంచి ఫలితాలు సాధించేలా పట్టుదలతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఈఓ భోజన్న, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. వచ్చారు కాబట్టి మీ అందరితో కోరేది కొన్ని మాటలు ఉన్నాయి, అదే ఈ వేదిక నుంచి మీకు చెప్తున్నాను. అకాడమిక్స్ ఒక రకంగా ఉంటది, స్పోర్ట్స్ ఒక రకంగా ఉంటది, కానీ రెండు కలిపి మనకి క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. సో మీ అందరూ స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, కానీ డెఫినెట్ గా మీరు అకాడమిక్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఈ రోజు మనం ఓపెనింగ్ కార్యక్రమంలో ఉన్నాము. ఓపెనింగ్ కార్యక్రమం చాలా మంది చాలా ఎంతూజియాస్ట్ గా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ 2 days కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళతో రిక్వెస్ట్ ఏమంటే మీరు పార్టిసిపేట్ చేశారు, దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే ఎవ్రీవన్ హూ పార్టిసిపేట్స్ ఇన్ ఎనీ స్పోర్ట్స్ హీస్ అ విన్నర్. లెఫ్ట్ పోచంపాడులో జరుపుతున్నాము, చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ముందుగా ఫస్ట్ మీ ఆర్గనైజింగ్ హోస్టింగ్ స్కూల్ లెఫ్ట్ పోచంపాడ్ ప్రిన్సిపల్ ప్లస్ మీ ఆర్సీఓ ప్రశాంతి గారికి చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు మీ ఆర్గనైజింగ్ టీమ్, యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫైనాన్స్ కమిటీ ఉంటుంది, పీఈటీ కమిటీస్ ఉంటుంది, చాలా రకంగా కమిటీస్ ఉంటుంది. సో ఇక్కడ స్టేజ్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జోన్ 2 బాసరా జోన్ నుంచి వచ్చిన జగతియాల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, సో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేసిన మన అందరూ స్టూడెంట్స్ కి చాలా చాలా ధన్యవాదాలు అండ్ వెల్కమ్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎంత ఘనంగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇది జోనల్ మీట్ సక్సెస్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్ ఈ రోజు మన ముందు ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. పార్వతీపురం మన్యం జిల్లాలో బత్తిలి, కురుపాము మరియు పార్వతీపురం ఏరియా హాస్పిటల్లో గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆరోగ్యాల గురించి మరియు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్న తీరుపై కేంద్ర వైద్య బృందం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. కామన్ రివ్యూ మిషన్లో భాగంగా డాక్టర్ భవానీ సింగ్, అంకుర్ శర్మ వైద్య బృందాలు ఆసుపత్రిలో తనిఖీ చేశారు. గిరిజనులకు ఆరోగ్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల టైము మించిపోయిన మందులను వాడుతున్నట్లు అధికారులు దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమంలో టీవీ స్టేట్ కన్సల్టెంట్ ప్రశాంత్, సూపరింటెండెంట్ డాక్టర్ సందీప్ పాల్గొన్నారు.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.